జరగబోయే కార్యక్రమానికి సంబంధించి మా ప్రతినిధి రాజు ఇచ్చిన అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో కూడా మాట్లాడదాం. ఈశ్వర్ 18వ తేదీన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటున్నారు. కొంత బడ్జెట్ కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. గ్రామాన తిరిగి అక్కడ ఉన్న సమస్యలు ఊరువాడ తిరిగి 100 కోట్లతో సమస్యలు పరిష్కరించే ప్రోగ్రామ్ మేము చేపడుతున్నాము ఊరువాడ అని టైటిల్ కూడా పెట్టారు. సో ఇదంతా కూడా చూస్తుంటే ఎందుకు ఇంత సీరియస్నెస్ వచ్చింది? ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి క్లారిటీ అయితే ఇచ్చారు మాకు సంబంధం లేదు అని. సో పొలిటికల్ గా ఈ వార్త ఎంత సెన్సేషన్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారన్న వార్త అప్పుడప్పుడు సంచలనం చేస్తూనే ఉంటుంది. గతంలో కూడా అనేకసార్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్న సందర్భాల్లో రాజకీయంగా ఏదైనా డిస్కషన్ పెద్ద స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి ఆయన మళ్ళీ ఎన్నికలకు రాబోతున్నారు, ఎన్నికల రాజకీయాల్లోకి రాబోతున్నారు, ఆయన పోటీ చేయబోతున్నారు, భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయన అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానుల నుంచి కావచ్చు, లేకపోతే కొంత డిస్కషన్ అయితే జరుగుతుంటుంది. కానీ ఎప్పుడు దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ వాటిని ఖండించలేదు, అలాగని వాటిలోకి రాజకీయాల్లోకి తాను వస్తానని కూడా ఆయన ఎప్పుడు చెప్పిన నేపథ్యం లేదు. ఆయన మౌనంగా ఉండడంతో మరొకసారి మళ్ళీ అట్లాంటి సోషల్ మీడియాలో అట్లా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యం అయితే పెద్దగా కనిపిస్తున్న పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో తమిళనాడులో విజయ్ సినీ హీరోగా ఉండి ఆయన ముందు రాజకీయాల్లోకి రాకముందు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయన అభిమానుల చేత ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం, ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కావడం, ఈ పరిణామాల నేపథ్యంలో మరొకసారి ఈ ఊరువాడ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే రాజకీయ వర్గాలు దాంతో పోలుస్తున్నాయి. విజయ్లాగా ముందు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆయన ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ అయితే 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన ప్రజలకి ఆయన సభలకి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది, ఆయన ప్రసంగాలకు కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. దీంతో భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ అప్పటి నుంచే పెద్ద ఎత్తున డిస్కషన్స్ అవుతూ వస్తున్నాయి. కానీ 2009 ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి అధికారిక ప్రకటన కానీ ఎప్పుడు ఆయన దానికి సంబంధించిన వ్యవహారాన్ని ఎప్పుడు ఆయన ప్రకటించలేదు. అదే సమయంలో 2009 తర్వాత ఆయన కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవడంతో ఆయనకి సంబంధించి రాజకీయాల్లో వస్తారా లేదా అన్నది పెద్ద సస్పెన్స్. కానీ ఆయన దాని మీద ఎప్పుడు అధికారిక ప్రకటన చేయలేదు, లేకపోతే ఆయనకు సంబంధించి ఎప్పుడు దాని మీద మాట్లాడకపోవడంతో ఆయన తరచూ ఎప్పుడైతే రాజకీయాలకు సంబంధించిన కీలకమైన పరిణామాలు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయో భవిష్యత్తులో ఆయన వస్తారన్న నేపథ్యం జరుగుతుంటుంది. ఎందుకంటే కేవలం ఆయన ఒక సినీ హీరో మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్కి మనవడు కూడా కాబట్టి రెగ్యులర్గా ఆయనకు సంబంధించి ఇట్లాంటి వార్తలు మనం ఆంధ్రప్రదేశ్లో వింటూనే ఉంటాం. సో ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు కూటమి, ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మరొకసారి మళ్ళీ రాష్ట్రంలో ప్రస్తుతం ఇట్లాంటి పొలిటికల్ స్పేస్ ఒకటి క్రియేట్ అవుతుంది, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండబోతోంది. దాన్ని ఫిల్ చేయడానికి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే దాన్ని ఫిల్ చేయగలరు, లేకపోతే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇట్లా అనేక రకాల చర్చలు జరుగుతున్న క్లారిటీ అయితే ఇచ్చింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఇంతకుముందు మన రాజు చెప్పినట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళు తిరుపతిలో కొన్ని హోటల్స్ కూడా బుక్ చేసుకున్నారు, ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు అని చెప్తున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ గా ఆ కార్యక్రమం అలాగే నడిచింది అనుకోండి, అప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది పాలిటిక్స్ పైన? ఖచ్చితంగా ఈ ప్రస్తుతం ఊరువాడ కార్యక్రమం ఎన్టీఆర్కి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా నిర్వహించబోతోంది ఎన్టీఆర్ ఫ్యాన్సే కాబట్టి దీన్ని విజయ్ తరహాలో, తమిళనాడులో విజయ్ తరహాలో దీన్ని ఊహించుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా విజయ్ తరహాలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు, అందుకనే ముందస్తుగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తన ప్రమేయం లేదని చెప్పినప్పటికీ కూడా చేస్తోంది ఎన్టీఆర్ ఫ్యాన్సే కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదైతే బెనిఫిట్ కావచ్చు, లేకపోతే దానివల్ల వచ్చే లాభం ఖచ్చితంగా ఎన్టీఆర్కే ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఆయన రాజకీయంగా వచ్చే అవకాశం ఉంది అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే ప్రస్తుతానికి ఆయన ఎన్టీఆర్ కార్యాలయం కానీ లేకపోతే ఎన్టీఆర్ చెప్తున్నట్టుగా దీనికి ఏమాత్రం సంబంధం లేని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాబోతున్నారన్న సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో సమీప పక్క రాష్ట్రాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కావచ్చు, లేకపోతే ఇతర సినీ హీరోలు అందరి మీద కూడా అట్లాంటి ప్రస్తుతం తమిళనాడు విజయ్తో పోలుస్తున్న నేపథ్యం కాబట్టి ఆ రకంగానే పోల్చుకుంటే ఎన్టీఆర్ను కూడా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ఆయన మీద కూడా రాజకీయంగా విమర్శలు కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఆయన్ని కూడా తీసుకొచ్చి ఆయనకు సంబంధించిన వ్యవహారాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో మరొకసారి ఆంధ్రప్రదేశ్లో
అట్లాంటి పెద్ద సంచలనమే కలిగే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడడం కూడా ఒక పెద్ద సంచలనం 1983లో. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పెద్ద ఎత్తున మారిపోయాయి. సో మళ్ళీ ఇప్పుడు అదే నేపథ్యం ఉండి అదే కుటుంబ నేపథ్యం కావచ్చు, ఎన్టీఆర్ లాగే సినీ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అదే ఎన్టీఆర్ మనవడిగా ఉంటూ ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రం మరొకసారి అది సంచలనమైన విషయమే అవుతుంది. సో రేపు 18వ తేదీ చేయబోయే ప్రకటన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ చేస్తే మాత్రం భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఆ దిశగానే రాజకీయ పార్టీలు కూడా సిద్ధంగా అవ్వాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ ఈశ్వర్, అది నెల 18న తారక్ మరోసారి రాజకీయ అరంగేట్రం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్టీఆర్ ఆఫీస్ ఖండించినా కూడా జరుగుతున్న పరిణామాలు అవన్నీ చూస్తుంటే మాత్రం యథావిధిగా అదే ప్రోగ్రాం అదే విధంగా కంటిన్యూ అయితే 18వ తేదీన వాళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. చూడాలి మరి 18వ తేదీన ఏం జరగబోతోంది. ఊరువాడ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందా, ప్రెస్ మీట్ నిర్వహిస్తారా